మనకు 13, 14 తేదీల దాకా మనకి ఎండల తీవ్రత అనేది పెరగబోతుంది. మనకు మంచి ఎండలు అనేవి నమోదయ్యేటువంటి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఎక్కడ కూడా మనకు బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో కూడా మనకు ఎక్కడ కూడా ఒక అల్పపీడనం అనేది కానివ్వండి, వాయుగుండం అనేది కానివ్వండి, ఈ ప్రాంతంలో ఎక్కడ మనకు ఏర్పడేటువంటి అవకాశాలు అనేవి ఏవి మనకు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఎవరైనా మీకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది, ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది అని చెప్తే అలాంటి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఫేక్ న్యూస్ ని నమ్మకండి. ఇక మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది, ఈ రోజు నుంచి మనకు ఎండల తీవ్రత అనేది ఏ ఏ ప్రాంతాల్లో పెరుగుతుంది, అలాగే మనకు నైరుతి ఋతుపవనాల యొక్క బలం అనేది ఏ విధంగా ఉంది, నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనకు ఆగస్టు 9వ తేదీకి ఈ రోజుకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అనేది ఏ విధంగా అనేది ఒకసారి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అరేబియా సముద్రం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నైరుతి గాలుల ట్రాక్ అనేది మనకు పూర్తిగా మారి ఉందండి. ఈ ప్రాంతంలో మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా అంటే ఇవి మనకు నైరుతి ఋతుపవనాల యొక్క బలమైనటువంటి ట్రాక్. ఇది మనకు గుజరాత్ వైపుగా అంటే మనకు పాకిస్తాన్ వైపుగా ఈ ట్రాక్ అనేది బాగా బలంగా వెళ్తుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లోకి మనకు వర్షాలు అనేవి వెళ్తున్నాయి. అంటే ఉత్తర భారతం వైపుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఉంది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది కేరళ దగ్గరికి వచ్చినప్పటికీ అరేబియా సముద్రం నుంచి మనకు భారతదేశంలోని దిగువ ప్రాంతమైనటువంటి శ్రీలంక వైపు నుంచి మనకు బంగాళాఖాతంలో నుంచి ఇలా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది. అంటే ఇక్కడ రెండు విధాలుగా మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాక్ అంటే బలం అనేది ఈ విధంగా వెళ్తున్నట్టుగా డీటెయిల్డ్ గా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఈ ట్రాక్ అనేది ఈ విధంగా ఉంది. అంటే మనకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ విధంగా నైరుతి ఋతుపవనాలు అనేవి రావడం లేదు. అంటే డైరెక్ట్ గా మనకు ఎంటర్ అనేది అవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ మనకు వర్షాలు అనేవి ఈ రోజు ఆగస్టు 9వ తేదీకి వర్షాలు అనేవి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా ఉంటాయి. అయితే మనకు కొన్ని వెదరికల్ మోడల్స్ ద్వారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది, మనకి ఎక్కడెక్కడ ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఎటువంటి వర్షాలు అనేవి ఉంటాయి అనేటువంటి విషయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అయితే మనకు ఈ ఎండల తీవ్రత అనేది ఈ విధంగా పెరుగుతున్నటువంటి తరుణంలో సమయంలో గాలుల సంగమం అనేది ఏర్పడి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అనేవి సాయంకాలం నుంచి రాత్రి సమయంలో మనకు పెరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మనకు ఈ వర్షాలు అనేవి కూడా ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి 2-3 రోజులలో మనకు దక్షిణ కోస్తా భాగాల్లో మనకు వర్షాలు అనేవి ఉంటాయి. అంటే నెల్లూరు నుంచి ప్రకాశం, చీరాల, బాపట్ల, కందుకూరు, గుంటూరు, తెనాలి ఈ ప్రాంతాల్లో మనకు అంటే ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే రాయలసీమ జిల్లాలోని కడప, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో కూడా మనకు రానున్న రోజుల్లో వర్షాలు అనేటువంటి ఉండేటటువంటి అవకాశం అనేవి ఉంటాయి. అంటే మనకు ఈ ఎండల తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి తరుణంలో మనకు ఇక్కడ గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఈ వైపు నుంచి వస్తున్నటువంటి పొడి గాలులు అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మీద నుంచి పొడి గాలులు అనేవి వస్తున్నాయి. అంటే మనకు నైరుతి ఋతుపవనాలు బాగా వీక్ గా ఉండడం వల్ల అలా వస్తున్నాయి. అంటే ఇటువైపు నుంచి మనకు ఇక్కడ నేను ఒక మార్క్ అనేది వేసి చూపిస్తాను. ఈ మార్క్ పరంగా వస్తున్నటువంటి ఈ నైరుతి గాలులు అనేవి ఈ విధంగా వచ్చి సాయంకాల సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ విధంగా ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎంటర్ అయినప్పుడు మనకు గాలుల సంగమం అనేది ఏర్పడి మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలు నెల్లూరు, ప్రకాశం, చీరాల, గుంటూరు, బాపట్ల, కందుకూరు, సింగరాయకొండ లాంటి ప్రాంతాల్లో, అలాగే శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, కుప్పం లాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు రానున్న 3-4 రోజుల్లో ఉంటాయి. అంటే ఆగస్టు 9, 10, 11, 12, 13 తేదీల్లో అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి పడతాయి. ఆ వీడియోలో కూడా నేను రానున్న రోజుల్లో దానికి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ప్రస్తుతానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంది, ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అనేది కొన్ని వెదరికల్ మోడల్ ద్వారా మనం చూసి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ శాటిలైట్ ఇమేజ్ లో మనకు ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క ఋతుపవనాల ప్రభావం అనేది ఉంది అంటే స్టార్టింగ్ లో మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఏ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఋతుపవనాల యొక్క గాలుల సంగమం తోటి మనకు మేఘాలు అనేవి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ ప్రాంతం గుండగా ఇలా వచ్చి మనకు ఇక్కడ తమిళనాడు బార్డర్లోని ఈ ప్రాంతంలో మనకు ఋతుపవనాల యొక్క ప్రభావం తోటి మేఘాలు అనేవి ఉన్నాయి. అంటే మనకు దక్షిణ తమిళనాడు ప్రాంతం అలాగే తమిళనాడు మొత్తం మీదగా అక్కడక్కడ మనకు మేఘాలు ఏర్పడి అక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి. ఇలా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మనకు ఋతుపవనాల యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఈ విధంగా మనకు గుజరాత్ మీదుగా నుంచి ఈ వైపుగా మధ్య భారతం వైపుగా వెళ్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మనకు
ఇక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి. అంటే ఇక్కడ కూడా మనకు మేఘాలు అనేవి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు ఎక్కడ కూడా మనకు అంతగా మేఘాలు అనేవి లేవు. అంటే మొత్తం డ్రై వెదర్ అనేది కనిపిస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది లేదనేది ఇక్కడ మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లో చూసుకుంటే అర్థమవుతుంది. అంటే తెలంగాణలో కూడా అలాగే ఉంది, ఆంధ్ర రాష్ట్రం కూడా మనకు అదే విధంగా వెదరికల్ కండిషన్ అనేది ఉంది. అంటే మనకి ఇక్కడ మేఘాల యొక్క ప్రభావం అనేది చాలా వరకు తక్కువగా ఉందండి. మనకు ఈ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్ లో మనకు ఇక్కడ బంగాళాఖాతంలో కొన్ని క్లౌడ్స్ అనేవి మేఘాలు అనేవి ఉన్నాయి. మనకు ఈ ప్రాంతంలో ఎక్కడ వర్షాలు పడేటువంటి అయితే ఇలా ఎండలు పెరుగుతున్న సమయంలో మనకు సాయంకాల సమయంలో రాత్రుల్లో మనకు కోస్తా భాగాల్లోని కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ గాలుల సమయంలో వర్షాలు అనేవి పడతాయి. అయితే ఈ రోజు ఉంటాయా అంటే ఈ రోజు మనకు తక్కువగా ఉంటాయి. రానున్న రోజుల్లో మనకు ఈ కోస్తా భాగాల ప్రాంతాలైనటువంటి నెల్లూరు అయితే కానివ్వండి, ప్రకాశం జిల్లా అయితే కానివ్వండి, అలాగే మనకు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అయితే కానివ్వండి, చీరాల, బాపట్ల ఈ ప్రాంతాల్లో అయితే కానివ్వండి మనకు వర్షాలు అనేవి పడి ఉన్నాయి. అవి రానున్న రోజుల్లో వెదర్ అప్డేట్ లో నేను వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనేవి ఎలా నమోదవుతున్నాయి, ఎంత వరకు మనకు ఉష్ణోగ్రతల ప్రభావం అనేది ఉంటుంది, ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని వెదరికల్ మోడల్ ద్వారా మనం చూసి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు ఆగస్టు మనకు ఈ యొక్క తేదీకి ఎలా ఉందనేది వెదర్ అప్డేట్ అనేది మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ రోజుకి మనకు ఎట్లా ఉంటుంది అనేది మనకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల ఉష్ణోగ్రత అంటే ఎండ తీవ్రత అనేది ఎలా ఉంది, ఉష్ణోగ్రత ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం, చీరాల, ఈ బాపట్ల, అలాగే మన వేటపాలెం ఈ ప్రాంతాల దాకా మనకు ఉష్ణోగ్రతలు అంటే ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ ఈ ప్రాంతాలు, దర్శి, నెల్లూరు జిల్లాలోని కావలి, బెట్రగుంట, కనిగిరి, పామూరు, వింజమూరు ఈ ప్రాంతాల్లో అంతటా మనకు, అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు అంతటా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ మార్క్ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా అంటే ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం, ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అంటే మనకు ఇక్కడ ఎండ తీవ్రత అనేది 30 నుంచి మనకు 35 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి ఎండ తీవ్రత అనేది 38 డిగ్రీలకు వెళ్తున్నటువంటి యొక్క దృశ్యం అనేది ఇమేజ్ అనేది మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ మార్కెట్స్ ఉన్న ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉందండి. అలాగే మనకి ఈ ప్రాంతం అంటే తెలంగాణ దగ్గర నుంచి మొత్తం ఈ బెల్ట్ లో చూసుకున్నట్లయితే నేను మార్క్ వేసినటువంటి కోస్తా భాగం మొత్తం, అలాగే రాయలసీమ జిల్లా ప్రాంతం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎండ అనేది మనకి ఎక్కువగానే ఉంటుంది. అంటే సుమారు మనకు ఇక్కడ 28 డిగ్రీల నుంచి మనకు 35 డిగ్రీల వరకు ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎండ తీవ్రత అనేది ఈ ప్రాంతాల్లో పెరిగి ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది మనకు ఈ రోజు ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఎలా ఉంది అంటే మనకి ఎక్కడ కూడా అంతగా వర్ష పరిస్థితులు అనేవి కనిపించడం లేదు. ఎక్కడ కూడా మనకు అంతగా క్లౌడ్ బేస్ అనేది మనకు మేఘాలు అనేవి ఏర్పడుతున్నా కూడా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకో మోడల్ మనకు సూర్యరశ్మి అంటే ఎండ తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, ఎండ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, సూర్యరశ్మి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకో మోడల్ చూసి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో గమనించినట్లయితే ఎక్కడ కూడా మనకు మేఘాలు అనేవి లేవు. అంటే మనకు ఇందాక మోడల్లో చెప్పుకున్నట్టుగానే మనకు ఈ యొక్క మేఘాలు అనేవి ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే ఇందాక మనం నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది మొత్తం ఈ బెల్ట్ లో అంటే మధ్యాంధ్ర ప్రాంతం మీద, మధ్య భారతం మీదుగా ఉందని చెప్పుకున్నాం. అదే విధంగా మనకి ఇక్కడంతా మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అయితే కానివ్వండి, మధ్యప్రదేశ్ లో అయితే కానివ్వండి, ఛత్తీస్గఢ్ లో అయితే కానివ్వండి, యూపీలో అయితే కానివ్వండి, గుజరాత్ లో అయితే కానివ్వండి మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటున్నాయి. ముంబైలో కూడా మనకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా, అక్కడ మనకు మేఘావృతం అవుతుంది ఆకాశం కూడా, అక్కడ మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది ఈ బెల్ట్ లో మనకు ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ ఎక్కడ ఎల్లో కలర్ అంటే మనకు ఎల్లో కలర్ కనిపిస్తుంది, పసుపు కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు ఎక్కువగా ఎండ తీవ్రత అనేది ఉంటున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. రానున్నటువంటి 3-4 రోజుల వరకు కూడా మనకు ఎండలు అనేవి బాగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వర్షాలు తక్కువగా ఉంటాయి. వర్షాలు ఉన్నా కూడా గాలుల సమయంలో సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో, అది కూడా కోస్తా భాగాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా భాగాల్లో వర్షాలు అనేవి ఉంటాయి. మనకు ఆ వర్షాలు కూడా మనకు అరగంట పాటు పడేటటువంటి వర్షాలే తప్ప మనకు రోజంతా పడేటువంటి వర్షాలు అయితే కావయి. వాటి గురించి కూడా రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాము. ఏ సమయాల్లో ఎక్కడ వర్షాలు పడతాయి అనేది కూడా నేను రానున్నటువంటి రోజుల్లో వెదర్ అప్డేట్ లో ఇస్తూ ఉంటాను. ఇంకో మోడల్లో మనకు ఎక్కడెక్కడ మనకు మేఘావృతమై ఉంది ఆకాశం అనేది, ఎక్కడెక్కడ మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంటుంది,
అసలు వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఎక్కడ ఉంటాయనేది కూడా ఇంకో మోడల్ కూడా చూపిస్తాను. డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. ఆ మోడల్స్ కూడా చూద్దాము. ఈ మోడల్లో మనం చూసినట్లయితే మనకు ఈ రోజు మనకు ఆగస్టు 9 తెల్లవారుజామున మనకు ఇక్కడ మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. అంటే క్లౌడ్ బేస్ అనేది ఉన్నా కూడా ఇక్కడ మనకు ఈ ప్రాంతాల్లో మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంది. అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అయితే కానివ్వండి, రాయలసీమ జిల్లాలో అయితే కానివ్వండి, మనకు ఈ కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, భీమవరం, అలాగే మనకు ఈ రాజేంద్ర మహేంద్రవరం, పిఠాపురం లాంటి ప్రాంతాల్లో, చీరాల, బాపట్ల, ఒంగోలు, కందుకూరు ఈ ప్రాంతాల్లో మనకు మేఘాలు ఉన్నా కూడా అయితే ఈ మేఘాలన్నీ మనకు తెల్లవారుజాము నుంచి మనకు సుమారు మనకు 10-11 గంటల ప్రాంతంలోకి కొంత ఆకాశం ఆహ్లాదకరంగా మేఘావృతం ఉండి కొంత ఇదిగా ఉంటుంది. అదే మనకు మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి మనకు ఈ ప్రాంతంలో అంతటా ఇదిగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ ప్రాంతాలు అంతా మనకు డ్రై వెదర్ గా మారిపోయింది. అంటే పొడి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ ప్రాంతాల్లో మనకు ఏర్పడింది. మనకు 12 ఆ ప్రాంతం నుంచి మనకు ఈ మొత్తం తెలంగాణ అయితే కానివ్వండి, రాయలసీమ జిల్లాలో అయితే కానివ్వండి, నెల్లూరు జిల్లాలో అయితే కానివ్వండి, ఈ మొత్తం ప్రాంతాల్లో మనకు ఇక్కడ వాతావరణం అనేది మొత్తం పొడి వాతావరణం అనేది ఏర్పడింది. అంటే మనకి ఇక్కడ క్లౌడ్ బేస్ అనేది ఎక్కడ లేదు. వర్షాలు పడేందుకు అంతగా అవకాశాలు అనేది ఎక్కడ కూడా లేవు. ఈ మోడల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్ గా ఇక్కడ కనబడుతుందండి. ఇక నెక్స్ట్ ఇమేజ్ లో మన మోడల్ లో మనకు క్లౌడ్ అంటే మనకు వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి, మేఘాలు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయనేది మనం ఇంకో మోడల్ లో చూసి మనం డీటెయిల్ గా తెలుసు. ఈ మోడల్ అంటే ఈ ఇమేజ్ లో మనం చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్ బేస్ అనేది చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా ఉంది. అంటే మనకి ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు అంతగా అవకాశం అనేది లేదు. అంటే సాయంకాలం రాత్రి సమయానికి వచ్చేసరికి మనకు మధ్య ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల్లో మనకు కాస్త వర్షాలు అనేవి అంటే అర్ధరాత్రి 10 గంటలు 9 గంటలు ఆ ప్రాంతాల్లో మనకు అమరావతి, తాడేపల్లి గూడెము, గుడివాడ, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు, పెరుగుడల్ల, పిఠాపురము, అలాగే మనకు మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అయితే పిడుగురాళ్ళు అయితే మార్కాపురం, మంచిర్యాల ఇటువంటి ప్రాంతాల్లో, అలాగే కర్నూలు, నంద్యాలలో కొన్ని చోట్ల అక్కడక్కడ పొద్దుటూరు, కడప, పొద్దుటూరు అలాంటి ప్రాంతాలు అక్కడక్కడ 1-2 చోట్ల మనకు తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో 10-15 నిమిషాల పాటు పడేటువంటి వర్షాలు అక్కడక్కడ పడేందుకు అవకాశాలు అనేవి మనకు ఈ మోడల్లో ఇక్కడ ఈ ఇమేజ్ లో మనకు కనిపిస్తూ ఉందండి. చూసినట్లయితే మనకు ఈ ప్రాంతాల్లో మనకు అర్ధరాత్రి సమయంలో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో మోడల్ మనకు ఖచ్చితంగా వర్షపాతం అనేది ఏం మాత్రం నమోదైన అవకాశాలు ఉంటాయనేది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం. ఈ మోడల్లోని ఈ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టుగానే మనకు వర్షాలు అనేవి తమిళనాడులో ఉంటాయని చెప్పుకున్నాము. అదే విధంగా ఎగ్జాక్టెడ్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తమిళనాడు బార్డర్ దగ్గర మనకు వర్షపాతం నమోదయ్యేందుకు సూచనగా ఉన్నటువంటి మేఘాలు అనేవి ఈ ప్రాంతాల్లో మనకు ఉన్నాయి. అంటే మనకు తమిళనాడు బార్డర్ లో ఉన్నటువంటి ఈ మేఘాలు అనేవి, ఈ వర్షాలు అనేటువంటివి మనకు రానున్నటువంటి రోజులలో మనకు ఏంటంటే ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తాయి. అంటే మనకు ఈ ప్రాంతంలోని మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, చీరాల ఈ ప్రాంతాలు అంటే ఒంగోలు ఈ ప్రాంతాల వైపుగా ఈ వర్షాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రానున్న 2-3 రోజులు మనకు అక్కడక్కడ ఈ వర్షాలు అనేవి ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగానే స్టార్టింగ్ నుంచి వీడియో చెప్పుకుంటాం కదా. అయితే ఈ రోజు మనకు సాయంకాలం సమయానికి మనకు వాతావరణ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది, మనకు స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టుగానే మనకు మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది మన ఈ మోడల్ అంటే మధ్యాహ్నం సమయం చూసుకున్నట్టయితే మొత్తానికి మనకి ఈ ప్రాంతం అంతా మనకు మేఘాలు అనేవి బాగా తగ్గుతున్నాయి. అంటే ఈ ప్రాంతం అంతా మనకి ఎండ తీవ్రత అనేది పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీదుగా మనకు ఇక్కడ మనకు వర్షాలు పడేందుకు చాలా వరకు తక్కువ అవకాశాలు అనేవి మనకి ఇక్కడ ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఈ మోడల్లో క్లియర్ గా అర్థమవుతుంది. అదే మనకు సాయంకాలం రాత్రి సమయం వచ్చేసరికి మనకు మెల్లగా ఈ తమిళనాడు వైపుగా ఉన్నటువంటి వర్షాలన్నీ మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తూ ఉన్నాయి. అంటే మనకు ఈ ప్రాంతంలోకి మనకు మొత్తం నెల్లూరు జిల్లాలో కొన్ని భాగాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి తిరుపతిలో అయితే కానివ్వండి, అన్నమయ్య జిల్లాలో అయితే కానివ్వండి, కడప జిల్లాలో అయితే కానివ్వండి, చిత్తూరు జిల్లాలో అయితే కానివ్వండి, అలాగే చీరాల, బాపట్ల, ఒంగోలు, అమరావతి, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల వరకు ఈ మేఘాలు అనేవి విస్తరిస్తున్నాయి. అంటే మనకు అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి అనుకూలత అనేది కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలంతటా మనకు ఇక్కడ వర్షాలు అనేవి పడేందుకు చాలా చాలా తక్కువ ఉంటుంది అవకాశాలు అనేవి. ఈ బెల్ట్ లో మాత్రం మనకు వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి, మిగతా ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడేందుకు చాలా తక్కువ మనకు అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇదండి మనకు ఓవరాల్ గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్ అనేది. నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.